హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన కీలక అంశం 8వ వేతన సంఘం అంటే 8th పే కమిషన్ అని చెప్పవచ్చు. ఈ వేతన సంఘం వల్ల ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, పెన్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే లక్షలాది మంది ఉద్యోగులు ఈ కమిషన్ పైన ఆశలతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇది అమలుకు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందనే ప్రశ్నలు చాలా మందిలో అయితే ఉంది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. 8వ వేతన సంఘాన్ని ప్రభుత్వం 2025 జనవరి 16న ప్రకటించింది. తర్వాత అక్టోబర్ 28న ఈ కమిషన్కి సంబంధించిన టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే TOR కు కేంద్ర కేబినెట్ ఆమోదం అయితే తెలిపిందండి. అయినా ఇంకా అమల్లోకి అయితే రాలేదు. ముందుగా వేతన సంఘం అంటే ఏమిటో తెలుసుకుందాం. వేతన సంఘం అనేది ఒక ఉన్నత స్థాయి కమిటీ. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, భత్యాలు, పెన్షన్ ఎంత ఉండాలనే అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు అయితే ఇస్తుంది. ఈ సూచనలు అమలైతే ఉద్యోగుల జీతం గణనీయంగా అయితే పెరుగుతుందండి. ఇక 8వ వేతన సంఘం ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, మొదటిగా వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఇందులో సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ఇది చాలా సమయం తీసుకునే ప్రక్రియ అని చెప్పొచ్చు. ఇక రెండవది వచ్చి ప్రభుత్వం కమిషన్ కు ఏ అంశాలను పరిశీలించాలి, ఎంత కాలంలో నివేదిక ఇవ్వాలి అనే విషయాలను టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ద్వారా స్పష్టంగా చెబుతుంది. ఇది కూడా పూర్తిగా సిద్ధం కావడానికి సమయం అయితే పడుతుంది. ఇక మూడవ విషయానికి వచ్చినట్టయితే కమిషన్ దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్య, ప్రస్తుత జీతాలు, ప్రైవేట్ రంగ జీతాలతో పోలిక, అలాగే పెన్షన్ భారం వంటి విషయాలపై సర్వేలు అయితే చేస్తుందండి. ఈ డేటా సేకరణ కూడా చాలా పెద్ద పని అనేది చెప్పుకోవచ్చు. దానివల్ల కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇక 4వది చూసినట్టయితే ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు, ఆర్థిక నిపుణులతో చర్చలు అయితే జరుపుతారు. అందరి అభిప్రాయాలు వినాలి కాబట్టి ఇది కూడా ఆలస్యానికి కారణమని చెప్పుకోవచ్చు. ఇక 5వది వచ్చి ఈ అన్ని అంశాలపై పూర్తి నివేదికను కమిషన్ తయారు చేసి ప్రభుత్వానికి అయితే సమర్పిస్తుంది. ఈ నివేదిక చాలా వివరంగా అయితే ఉంటుందండి. ఇక 6వది ప్రభుత్వం ఆ నివేదికను మరో కమిటీ ద్వారా పరిశీలిస్తుంది. కొన్ని మార్పులు అయితే సూచిస్తుందండి. స్పష్టతలు కూడా అడుగుతుంది. కాబట్టి ఇది కూడా కొద్దిగా సమయం తీసుకునే ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ఇక 7వది ప్రభుత్వం ఏ సూచనలు అంగీకరించాలి, ఏ వాటిని మార్చాలి అనే విషయంపై చర్చలు అయితే జరుపుతుంది. చివరగా అన్ని పూర్తయిన తర్వాత మాత్రమే ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. అప్పటి నుంచి కొత్త జీతాలు అమల్లోకి అయితే వస్తాయి. గత 6వ, 7వ వేతన సంఘాల అనుభవాన్ని బట్టి చూస్తే నివేదిక సమర్పించిన తర్వాత కూడా అమలుకు కనీసం 6 నుంచి 8 నెలలు అయితే పడుతుందని చెప్పొచ్చు. అందువల్ల 8వ వేతన సంఘం 2027 చివరిలో లేదా 2028 ప్రారంభంలో అమలయ్యే అవకాశం ఉందని అంచనా అయితే వేస్తున్నారు. మొత్తానికి ఆలస్యం వెనక నిర్లక్ష్యం కాదు, ఇది ఒక పెద్ద క్లిష్టమైన ప్రక్రియ అనేసి అయితే చెప్తున్నారు. ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. కాస్త ఆలస్యమైనా కూడా మంచి ఫలితం రావాలని ఉద్యోగులు అయితే ఆశిస్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.